వందనాలు. మా డబ్ల్యూసి మినిస్ట్రీలో నేను కూడా ఒక మెంబర్ని. నేను ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. 3 years, ఒక 2.5 అలా అవుతుంది ఇయర్స్ నుంచి. సో కాబట్టి మీరు ఈరోజు సండే కదా, అసలు మనందరం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? మెయిన్గా ఎందుకు వచ్చాము? బయటకు వచ్చే ఛాన్స్ వచ్చిందని వచ్చామా? చెప్పండి. మీరు ఫ్రీగా ఓపెన్ అప్ అవ్వచ్చు నాతో, ఎందుకంటే నేను కూడా దగ్గరలో మీ ఏజ్ దాన్ని. సో చెప్పొచ్చు. మీ టీచర్ ఉంటారు కదా, మీ టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ అంతా చెప్తూ ఉంటే మధ్యలో బోర్ కొట్టిద్దా లేదా? మీకు చెప్పాలి, రెస్పాన్స్ రావాలి, నాకు కొట్టిద్దా లేదా? అప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని కొంచెం ఉత్సాహపరచడానికి తన స్టోరీ చెప్తారు కదా, నేను ఇలా ఉండేదాన్ని, అలా ఉండేదాన్ని, అలా చదివేదాన్ని, ఇలా. అప్పుడు మీరు ఏం చేస్తారు? మేడం చెప్పండి అని వింటారా? వద్దు మేడం, లెసనే చెప్పండి బాగుందంటారా? చెప్పండి. లెసన్ చెప్పమంటారా? మేడం ఈ స్టోరీ చెప్పండి ఇంట్రెస్టింగ్ ఉందంటారా? స్టోరీ చెప్పండి ఇంట్రెస్టింగ్గా ఉందంటారు. అప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా అయితే మనం వింటామో, ఇప్పుడు దేవుని దగ్గర కూడా మనం అంతే ఇంట్రెస్ట్గా ఉండాలన్నమాట. అర్థమైందా? మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను? అది విన్నా వినకపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈరోజు నార్మల్గా సండే వస్తే ఏమనుకుంటాం అందరం? ఫుల్ డేస్ అన్ని కష్టపడిపోయాం, ఈరోజు చక్కగా చిల్ అవుదాం అనుకుంటారు లేదా? మీరు అనుకోరా? చిల్ అవుదాం అనుకోరా? నేనైతే అనుకుంటా. కానీ మీకు దొరికిన ఈ ఒక్క రోజును కూడా మీరు దేవుని కోసం సాక్రిఫైస్ కాదులే, దేవుని కోసం కేటాయించారు అంటే మీరు చాలా గొప్పవాళ్ళు అనమాట. దేవుని యందు మీకు ఎంత భయభక్తులు ఉన్నాయో దీని గురించే చెప్పొచ్చు. ఎంత ఆసక్తిగా వచ్చారో. మీరు వచ్చినందుకు మీరు ఫస్ట్ చదువుకుంటారు కదా, చదువుకుని జాబ్ చేయడానికే కదా మనం అందరం చదువుకునేది. మ్యాక్సిమం అందరు కాకపోయినా కొంతమంది అయినా మనకంటూ ఒక జాబ్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, శాలరీ వస్తుంది అని చదువుకుంటాం. సో అలాగే దానివల్ల మనకు ఒక యూజ్ ఉంటుంది. మనం కూడా అంటే దేవుని గురించి తెలుసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటో తెలియాలి. దేవుని గురించి తెలుసుకుని మనం కూడా ఏంటి ఎక్కువగా దేవునిలో ఎదగాలి. అలా ఎదగాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని గురించిన మాటలు వినాలి, విని గ్రహించాలి, గ్రహించి వాటిని పాటించాలి. ఎంతమందికి రోజు సమయం దొరుకుతుంది? మీకు సమయం ఉంటుందా? మీకు టైం ఉంటుందా? ఫ్రీ టైం ఉంటుందా? బిజీగా ఉంటారా 24 hours? నేను 24 hours ఫుల్ బిజీ అని అంటే జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు లేరు. నేను 24 hours మరీ 24 hours బిజీ ఉన్నాను, కొంచెం ఫ్రీ టైం దొరికింది ఒక 1 or 2 hours అనేవాళ్ళు రేజ్ యువర్ హ్యాండ్స్. ఏంటి మీకు సమయం ఉండదా? రెండింటికి ఉండదా? ఉంటుంది కదా ఫ్రీ టైము, మా సమయం ఉంటుంది. అవునా కదా? ఎంత బిజీ పర్సన్ అయినా మన లైఫ్ అంతా బిజీగా ఉన్నాం కదా. కొన్ని డేలో 1 రోజు 2 రోజులు ఫుల్ బిజీ ఉంటాం, కానీ మిగిలిన డేస్లో కనీసం ఒక 2 to 3 hours బిజీగా ఉన్నాం కదా, ఫ్రీ టైం ఉంటుంది కదా. ఆ ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తారు? చెప్పాలి. నాకు ఆన్సర్స్ కావాలి, మీ దగ్గర నుంచి ఆన్సర్స్ కావాలి. చెప్పాను కదా నేను మీ సీనియర్ అనుకోండి, సీనియర్ లెక్క నాకు ఓపెన్తో చెప్పచ్చు. చెప్పండి, ఏం చేస్తారు? ఫోన్ చూస్తారు. ఏం చూస్తారు? ఫోన్లో రీల్స్ చూస్తారు. ఎంతమందికి ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి? ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయా మిగిలిన వాళ్ళకి? నెక్స్ట్ ఫేస్బుక్, స్నాప్చాట్, ఇంకా ఉన్నాయి కదా అన్నీ, యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తారు? రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు, స్క్రోల్ చేస్తూ ఉంటారు, చూస్తూనే ఉంటాం. నేను కూడా ఆ బాధితురాలే. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉండేదాన్ని, రీల్స్ టైం అసలు ఇన్స్టాగ్రామ్లో మనకు 1.5 GB అయినా నెట్ సరిపోదు కదా. అవును కదా బాయ్స్? ఇన్స్టాగ్రామ్ ఉందా అందరికి? లేదా? అవునా? ఏదో ఒకసారి ఫోన్ తీసుకురా చూద్దాం. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది. సో మనం ఏం చేస్తాము? మన ఫ్రీ టైంలో ఇప్పటి వరకు కష్టపడ్డాం కదా, కొంచెం జస్ట్ రిలాక్స్ అవుదాం అని చెప్పి మనం ఫస్ట్ మన ఫోన్లో ఓపెన్ చేసే యాప్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్. నేనేం చేశానంటే ఇన్స్టాగ్రామ్ నేను కూడా వాడాను, ప్రతిసారి రీల్స్ చూస్తున్నానని ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేశాను. తర్వాత ఏం చేస్తుంటాను చెప్పండి, మీరు గెస్ చేయండి.
మళ్ళీ ఇన్స్టాల్ చేయలేదు. బాయ్స్ దగ్గర నుంచి నాకు ఆన్సర్ కావాలి. ఏం చేసి ఉంటాను? అర్థం కాలేదు, చెప్పాలి. సరే, ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తాను, డిలీట్ చేసేసా ప్రతిసారి రీల్స్ చూస్తున్నామని. యూట్యూబ్లో చూడడం స్టార్ట్ చేశాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? యూట్యూబ్ కూడా డిలీట్ చేయాలా? ఆప్షన్స్ ఒకటి కాకపోతే ఇంకొకటి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో డెవలప్ అయ్యాక మనకి సో మెనీ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఓకేనా? మనం ఒకటి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసినా, యూట్యూబ్ డిలీట్ చేసినా ప్రతిదీ మనకి ఏఐ టూల్స్ ద్వారా వాడుకోవడం మనకు తెలుస్తుంది. సో మనం డిలీట్ చేయాల్సింది ఏంటేది? ఎక్కువసేపు టైం తీసుకోను. చెప్పండి, ఎక్కడున్నాం మనం? ఎరబడట్లా. ఇవి బాగా గుర్తున్నాయి మనకి. ఓకే, వాటిని డిలీట్ చేయడం కాదు, మన మైండ్లో నుంచి అది చూడాలి అనే ఆలోచనని ఫస్ట్ డిలీట్ చేయాలి. మనకి ఇన్స్టాగ్రామ్ కానీ లేదా అదర్ సోషల్ మీడియా కానీ చూడాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు కలుగుద్ది? ఆశ ఎప్పుడు కలిగిద్ది మనకి? మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అప్పుడు మనకి టైం పాస్ కోసం ఏదైనా కావాలి అనిపించింది. అప్పుడు మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాం? బాయ్స్ చెప్పండి, ఏం చేస్తాం? ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? మీరు చెప్పాలి. మీరు ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? చదువుకుంటారా? ఏదో క్వశ్చన్ చెప్పు. అది తప్పితే అన్నీ చేస్తాం మనం. చదువుకుంటారు, చదువుతో పాటు ఇంకేం చేస్తారు? 24 hours చదువుతారా? అసలు ఫ్రీ టైం ఉండదా మీకు? బాయ్స్ ఇప్పుడు వచ్చారు కదా, నాకు అసలు ఫ్రీ టైం ఉండదు, డే అంతా చదువుతా నేను ఫోన్ పక్కన పడేసి అన్న వాళ్ళు ఉంటే రైజ్ యువర్ హ్యాండ్. వాళ్ళ పేరు కాదు, మీరుంటే చెప్పండి ఎవరైనా. సో ఏం చెప్తానంటే, నేను 24 hours అసలు ఇది చూడాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ఫ్రీ టైం బట్టి. మనం ఫ్రీ టైం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనల్ని మనం రిలాక్స్ చేసుకోవడానికి మనం ఆటోమేటిక్గా సోషల్ మీడియాకి అలవాటైపోతాం అనమాట. కాబట్టి మన టైంని మీరు చదువుకునేంత టైంలో చదువుకోండి, తప్పలేదు, రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఆ రిలాక్స్ అయ్యే టైంలో కొద్ది సమయమైనా మనం దేవుని కోసం కేటాయిస్తున్నామా లేదా అన్నదే మెయిన్ థింగ్ అనమాట. నేను దేవుని కోసం ఒక 10 minutes టైం ఇస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హానెస్ట్గా చెప్పాలి, ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఉండి చెప్పకూడదు. చెప్పండి. ఒకళ్ళు, ఇంకా 2, 3, 4 ఇలా అంటాయి. ఇలా చెప్పాలి. ఓన్లీ గర్ల్స్ అయినా, బాయ్స్ ఎవరు టైం కేటాయించట్లేదా? లాస్ట్ గ్రీన్ షర్ట్ మీరు ఇస్తున్నారా టైము? ఇస్తున్నావా? వెరీ గుడ్. అయితే అంతేనా? ఒక్క పర్సనేనా బాయ్స్లో? అస్సలు బాయ్స్ ఫుల్ బిజీ కదా. అయితే వామ్మో, ఇంత బిజీ అని నేను అనుకోవాలా బాయ్స్. ఓకే, దేంతో బిజీగా ఉన్నారు? 24 hours చదివే పనిలో బిజీగా ఉన్నారా? అవునా? అయితే మీరు టాపర్స్ అయిపోయి ఉంటారు. ఎక్కడెక్కడ లేని టాపర్స్ అందరూ మీ కాలేజ్లోనే ఉండుంటారు. ఈరోజు సండే అయినా కానీ అబ్బా సినిమాకి వెళ్దాం లేరా అని అనుకోకుండా మీరు ఇక్కడికి వచ్చారనుకో ఏదో ఒక యూస్ ఉండాలా లేదా మీకు? చెప్పాలి నాకు. ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ బాయ్స్ ఓన్లీ. యూస్ ఉండాలా లేదా? అబ్బాయిలకి వినపడట్లా. అమ్మాయిలు మీరు చెప్పండి. పెద్దగా చెప్పాలి, వాళ్ళతో కంపేర్ చేస్తాం కదా, దానికన్నా పెద్దగా చెప్పాలి మీరు. వినిపించట్లా? బాయ్స్ యూజ్ కావాలా వద్దా మీకు ఈరోజు వచ్చినందుకు? మా బాయ్సే బాగా చెప్తారు అయితే. ఓకే. సో మనిషి అన్నాక, కొన్ని మనం ఉన్నాక ఏంటంటే టైం లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. కొద్ది సమయమైనా టైం ఉంటుంది. వారంలో రోజంతా బిజీగా ఉన్నా ఒక 2 or 3 days బిజీగా ఉంటాం. మిగిలిన టైంని మనం దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము, మన టైంని ఎలా యూజ్ చేస్తున్నాము అన్నది మనం ఒక్కసారి మనమే థింక్ చేసుకోవాలన్నమాట. మనము ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో ఆ ఖాళీ టైంలో ఏంటంటే మనం కొద్దిసేపు అయినా దేవుని కోసం కేటాయించాలి అనే థాట్ ఫస్ట్ మనకి ఇక్కడ రావాలి. ఓకేనా? ఆ థాట్ వస్తే ఆ థాట్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేనేమంటానమ్మో నా వల్ల కావట్లేదు, నాకు బాగా బిజీ షెడ్యూల్ ఉంది అని నేను అనుకుని
దేవునికి టైం ఇవ్వలేదనుకో, రేపు దేవుడు మనం చనిపోయి ఆయన రాజ్యంలోకి చేర్చబడినప్పుడు దేవుడు అంటాడు నాకు టైం లేదు నిన్ను రానివ్వను అంటాడు. అప్పుడు ఏం చేస్తాను? నా జీవితాన్ని అంతా నా డబ్బు కోసం, ఉద్యోగం కోసం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటే, అన్ని సంపాదించుకుని కూడా నేను దేవుని యొక్క ప్రేమను సంపాదించుకోకపోతే, దేవుని రాజ్యంలో ఒక ప్లేస్ సంపాదించుకోకపోతే ఏం చేస్తాం? మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేం. మనం ఉన్న టైంని ఎక్కువైతే దేన్నైతే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తామో అది మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి మన అలవాటుగా మనం దేన్ని మార్చుకోవాలి? దేవునికి సంబంధించిన పనిని మనకు అలవాటుగా మార్చుకోవాలి. ఈరోజు ఒకళ్ళు ఉన్నారు, నేను చదువుకున్నా, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉందనుకో, ఈ అమ్మాయి ఉందనుకోండి, ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా ఏమైనా బైబుల్ చదువుకుందామా నా అమ్మాయి అంటే, వీళ్ళిద్దరూ చదవడం చూసి మిగిలిన వాళ్ళు ఏమనుకోవాలి? బైబిల్ చదువుతున్నారు మనం కూడా చదువుదామా అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి కదా అందరికి, అప్పుడు అంటాం అరే నేనేం చదవలేదురా అని బాయ్స్ అంటారు. ఇంకో అమ్మాయి అంటది అమ్మాయి నేనేం చదవలేదు మా అసలు అని అంటారు. కానీ ఏం చేస్తాం? ఆల్రెడీ చదివే ఉంటాం. సరే నాకు నిద్రపోతుంది, పొద్దున్న ఎగ్జామ్ టైం వరకు పడుకుందాం కొంతసేపు అని ఒక అమ్మాయి పడుకునిద్ది. ఇంకో అమ్మాయి ఏం చేసిద్ది? అమ్మో ఫస్ట్ ర్యాంక్ రావాలి ఎలా అయినా చదువుతా ఉండిద్ది. ఆ పడుకున్న అమ్మాయి పడుకునిద్దా? ఏం చేసిద్ది? కొంతసేపు ఆగి ఏం చేసిద్ది? లేదు అమ్మో అక్కలు చదువుతుంది ఇంకా అయిపోయాను నేను చదవకపోతే అని ఏంటి ఆ అమ్మాయి కంటే నాకు ఎక్కువగా మార్క్స్ రావాలి అని ఏం చేసిద్ది? ఆ అమ్మాయి కూడా చదవడం స్టార్ట్ చేసిద్ది. మనకు భౌతికంగా అంటే మనం ఈ లోకంలో ఒక్క చదువు విషయంలోనే వేరే వాళ్ళతో పోటీ పడుతున్నామంటే, దేవునితో పోల్చుకుంటే మనం పోటీ పడాలా లేదా? ఆ అమ్మాయి బైబిల్ చదువుతుంది, ఆ అబ్బాయి బైబిల్ చదువుతున్నాడు, రోజు చర్చ్కి వెళ్తున్నాడు, వాక్యం వింటున్నాడు, దేవునిలో ఎదుగుతున్నాడు అని అనుకున్నప్పుడు మనం కూడా పోటీ పడాలా లేదా? అలా కాకుండా మనం వాళ్ళు పోటీ పడితే పడ్డారులే మనకేంటి, దేవుడు ఆయనతో మనకేంటి అన్నట్టు ఉండాలా? మనం ఏం చేయాలి? మనం కూడా మనకు ఒక ప్రణాళిక ఉండాలన్నమాట. ఏంటి అంటే దేవునిలో వెదగాలి అనే ఆలోచన ఎప్పుడైతే మన మైండ్లో వస్తుందో అప్పుడే మనం దేవుని మాటలు వినడానికి కానీ దేవుని పని చేయడానికి కానీ ఇంట్రెస్ట్గా ఉంటాం అన్నమాట. అవునా? అర్థమైందా అందరికి? ఇప్పుడు గర్ల్స్ మీరున్నారు, మా వల్ల ఎక్కడవుతుందిలే, మేము ఇవన్నీ చేయలేము, వెళ్ళలేము, తిరగలేము, చెప్పలేము అని సైలెంట్గా ఉండకూడదు. ఎప్పుడు మనం ఒక స్టెప్ ముందుకు వేయడానికి ప్రయత్నించాలి. అలా అనుకున్న బట్టే కదా మరి అందరూ చదువుకోవడానికి వచ్చారు, లేదంటే ఓన్లీ బాయ్సే ఉండేవాళ్ళు చదువుకోవడానికి. కానీ మన పేరెంట్స్ కూడా ఆలోచించారు కాబట్టే ఈరోజు మనం చదువుకోవడానికి ఇక్కడికి రాగలిగాం. అలానే దేవుని పనిలో ఒకవేళ మీ పేరెంట్స్ దేవునిలో ఎదుగుతామనంటే నాకు తెలిసి ఎవరు నో అని చెప్పే పేరెంట్స్ ఉండరు. ఉన్నారా ఎవరైనా? ఉండరు. కాబట్టి ఏం చేయాలంటే ఒకవేళ మన పేరెంట్స్ దేవుని తెలుసుకోలేకుండా ఉంటే మన మాటలతో వాళ్ళకి దేవుని వైపు మనం వాళ్ళని మళ్ళించేలాగా చేయాలి. కాలేజ్లో ఉన్నారు, సరదాలు ఉంటాయి, కానీ అన్నిటికంటే మనకి ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే దేవుడే. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవరిని నమ్మినా సరే, మన అమ్మా నాన్నకుండా ఎవరిని నమ్మినా సరే ఏదో ఒక టైంలో మోసపోమా? చెప్పండి. నేను నా ఫ్రెండ్ని నమ్మాను మోసపోము అని అనుకునే ఛాన్సే లేదు. ఏదో ఒక చిన్న పాయింట్లోనైనా మనం మోసపోతాం. కానీ దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి మోసపోయిన మనుషులు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. ఐ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ బాయ్స్. చెప్పాలి. లాస్ట్ నుంచి సెకండ్ తలంచుకున్నావుగా, చెప్పు. నువ్వు చెప్పు. మోసపోయావా లేదా? ఎవరైనా దేవుని మీద ఆధారపడి ఎవరైనా మోసపోయిన వాళ్ళు నీకు తెలుసా? నువ్వే సెకండ్ వన్ కింద చూస్తున్నావు. లేదు. సో మన టైంని ఏం చేయాలి? మనం మేనేజ్ చేయాలి, దేవుని కోసం కేటాయించే వారిలాగా ఉండాలి. వామ్మో అందరూ ఇప్పుడు దేవుడు అంటే అది లేడీస్ మ్యాటర్, మనకు అనవసరం లేదు, మనకెందుకులే, మనం సినిమాలకు పోదాము, షికార్లకు పోదాము, ఫ్రెండ్స్ని వేసుకుని అనే బాయ్స్ ఆలోచన ఎప్పుడు రానివ్వకండి. ఎందుకంటే అలా అనుకుంటే మా ముందున్నారు క్రాంతి అన్న, సురేష్ అన్న, జయదీప్ అన్న, వీళ్ళు వచ్చేవాళ్ళే కాదు. ఓన్లీ గర్ల్సే ఉండాలనుకుంటే వాళ్ళు వచ్చేవాళ్ళే కాదు. గర్ల్స్ ఓన్లీ బాయ్సే ఉండాలి అనుకుంటే నేను కూడా ఇక్కడ వచ్చేదాన్ని కాదు. సో మన ఫోకస్ ఎలా ఉండాలి అంటే మన చదువుల మీద ఉండాలి ఫోకస్, కానీ అది దేవునికి కూడా సమయం ఇచ్చేంతలా మన ఫోకస్ ఉండాలి. నేను ఈ మినిస్ట్రీలో జాయిన్ అయిన కొత్తలో అన్న వాళ్ళు మా ఊరు వచ్చేవాళ్ళు. మా ఊరు వచ్చి యూత్ మీటింగ్లు చెప్పే ఉండవు. నేను కూడా అట్లా డేటా కూర్చునేదాన్ని.
లాస్ట్లోనో మిడిల్లోనో ఎక్కడో చోట కూర్చునేదాన్ని. అన్న ఆన్సర్ అడిగినప్పుడల్లా బైబిల్ చూసేదాన్ని. ఎలా అబ్బా నేను చెప్పలేకపోయాను అని. నాకు నిజంగా నాకు ఇన్స్పిరేషన్గా ఉంది అంటే మా WGC మినిస్ట్రీ అన్నవాళ్ళు. వాళ్ళు చాలా చాలా అంటే చాలా మమ్మల్ని దేవుళ్ళలోకి నడిపించారనమాట. నేను అలా కూర్చుని ఆన్సర్ చేయని టైంలో కూడా లేదు నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళ మెసేజెస్ ద్వారా నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలిగిందనమాట. దేవునిలోకి రావాలి, దేవుని సేవ చేయాలి అని. నాకు కూడా ఒక టైంలో దేవుని సేవ కోసం కానీ దేవుని పని చేయడం కానీ టైం ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న నాకున్న పనులను కూడా వదులుకుని దేవుని సేవ చేయాలి అన్నంత ఇంట్రెస్ట్గా మారిందంటే దేవునికి ఎంత దగ్గర అయితే అంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఈరోజు అదే ఇంట్రెస్ట్ మీకు కూడా రావాలి. ఎందుకంటే ఈ లోకం అసలు అనవసరం. నాకు తెలిసి అయితే ఈ లోకంలో ఉన్నవి చివరి వరకు మనల్ని నడిపించలేమన్నమాట. మనల్ని ప్రాణంగా ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. మన అమ్మా నాన్నలు, దేవుడు, అంతే. ఇంకా నో వన్. ఆఖరికి మనం మ్యారేజ్ చేసుకున్న సరే మన హస్బెండ్ కానీ బాయ్స్, మీ వైఫ్ కానీ అలా దేవునిలాగా ప్రేమించలేదు. అంత మంచి ప్రేమ వితౌట్ కాస్ట్ మనకి ఇస్తుంటే, కానీ మనం తిరిగి దేవునికి ఏమి ఇస్తున్నాం చెప్పండి బాయ్స్? ఏమి ఇస్తున్నారు మీరందరూ రోజు తిరిగి దేవునికి? 1 minute ఇస్తున్నారా? చెప్పాలి. 1 minute ఇస్తున్నారా? గర్ల్స్ మీరు ఇస్తున్నారా? సో మనం ఏం చేయాలి అంటే మినిట్ ఇచ్చేవారిలాగా ఉండాలి. నేను చాలా ప్రిపేర్ అయ్యాను మీకు చెప్దామని, కాకపోతే మీకు టైం లేదు. సో అందుకనే చెప్పలేకపోతున్నాను. వాక్యంతో రెఫరెన్స్తో చెప్దాం అనుకున్నాను, టైం లేదు. కానీ చాలా హ్యాపీగా ఉంది. గర్ల్స్ చాలా మంది వచ్చారు. గర్ల్స్ పక్కన పెడితే బాయ్స్ చాలా మంది వచ్చారు. నా మాటలు కొంచెమైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయని అనుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి మన ఫ్రీ టైంలో మనం ఏం చేయాలి? వినపడట్లా నాకు. అమ్మాయిలకి అర్థమైంది, అబ్బాయిలకి అర్థం కాలేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. అబ్బాయిలు ఆన్సర్ చెప్పకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకో 10 minutes చెప్తా. ఏం చేస్తారు ఈ రోజు నుంచి? అర్థం కావట్లా. బైబిల్ చదువుతారు. ఇంకా బైబిల్ చదివితే సరిపోయిద్దా? ప్రార్థన చేస్తే సరిపోయిద్దా? చర్చికి వస్తే సరిపోయిద్దా? ధ్యానం చేసుకుంటే సరిపోయిద్దా? చెప్పు. నువ్వు కాలేజ్కి వెళ్ళి సిలబస్ ని ధ్యానం చేసుకుంటావు, ఎగ్జామ్ రాయవా? పాటించాలి, తెలుసుకోవాలి అంతా. మా క్రాంతి అన్న మీకు బాగా చెప్తారు. సో మీరేంటంటే మీకు కుదిరిన టైంలో అన్న మీరు ఎప్పుడు కాల్ చేసి అడిగినా చెప్పడానికి నాకు తెలిసి రెడీగా ఉంటారు. ఎందుకంటే నేను ఎప్పుడు మెసేజ్ చేసి ఏది అడిగినా సరే అన్న నో అన్న మాట ఎప్పుడు అనలేదు, ఎప్పుడు నాకు చెప్తూనే ఉంటారు. సో మీరు కూడా ఎందుకంటే ఇంత అవైలబిలిటీగా ఉన్నప్పుడు మీరు అడిగి తెలుసుకోవాలి, దేవునిలో ఎదగాలని నా కోరిక. ఎందుకంటే మాకు వాక్యం తెలియని వయసులో, అంటే దేవునిలో ఎదగాలి అన్న విషయం కూడా మాకు తెలియని వయసులో మా దగ్గర ఉన్నారు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాక వాళ్ళు దూరంగా అయిపోయారు, మేము దూరంగా అయిపోయాం. ఫోన్ కాంటాక్ట్ మాత్రం తెలుసుకోవాలి అంటే ఉంది. సో మీకు దగ్గరలో ఉన్నారు. మీకు ఏ డౌట్స్ వచ్చినా, మీకు ఏ వాక్యానికి సంబంధించి ఏది కావాలన్నా మీరు క్రాంతి అని అడగొచ్చు. కాబట్టి ఈ యవ్వన కాలంలో దేవుని కోసం సమయాన్ని ఇవ్వండి. ఎందుకంటే మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దేవుని పని చేయలేము. ఒక నడిప్రాయం అంటే మన అమ్మ వాళ్ళ ఏజ్ అది వేసుకోండి, అప్పుడు వచ్చినా మనం దేవుని పని చేయలేం. ముసలి వాళ్ళు అయినాక మనల్నే వేరే వాళ్ళు చూసుకోవాలి. సో మనం అందరం ఏదైనా ఉత్సాహంగా చేయగలిగిన పని ఏదైనా ఉంది అంటే అది ఎవరి పని? ఏ ఏజ్లో చేసే వాళ్ళ పని? యవనస్తులు చేసే పని. అవునా కాదా? సో మీరందరూ యవనస్తులనే నేను అనుకుంటున్నాను, కాదా? అవునా కదా బాయ్స్? అవును. కాబట్టి మీరందరూ ఏం చేయాలి అంటే దేవుని పని కోసం కేటాయించాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, ఈ ఏజ్లో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు. అవునా కాదా? తెలియదా? చిన్నపిల్లల మీరు తెలుసు కదా. వాటన్నిటినీ పక్కన పెట్టేసేయండి. దేవుని కోసం మీ సమయాన్ని ఇవ్వండి. మీకు ఏ టైంలో ఏది కావాలో అది ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు. కొంతమంది అంటారు తెలివిగా దేవుడే నా కోసం పంపారు అని కొంచెం తెలివైన ఆన్సర్స్ చెప్తారు. అవి ఏమన్నా ఉంటే అలా అనుకోకండి. ఎందుకంటే యాజ్ ఏ సిస్టర్గా చెప్తున్నాను, ఫీల్ అవ్వకండి. మంచిగా దేవునిలో ఎదగండి. ఓకేనా? ఎందుకంటే మీకు రెఫరెన్స్ చూపించే టైం లేదు. యేసుక్రీస్తు వారి టైంలో యేసుక్రీస్తు వారు కూడా యవన కాలంలో చిన్నప్పటి నుంచే వచ్చారు కదా. ఆయన యవన కాలంలో ఎంత పరిశుద్ధతతో అయితే ఉన్నారో మనం కూడా అంతే పరిశుద్ధతతో ఉండాలి.
ఆయన అయితే 33.5 సంవత్సరాలు బ్రతికిన ఆయన జీవితం మొత్తం దేవుని కోసమే కేటాయించాడు. ఒక మానవ రూపం ధరించుకుని వచ్చాడు. దేవుని చెప్పిన పని ప్రతి పనిని చేశాడు. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయనంత కాకపోయినా ఆయనలో కొద్దిమైనా మనం చేసేవారిలాగా ఉండాలని ఆశిస్తున్నాను. మీకు అర్థమైనయా నా మాటలన్నీ? మీరు ఇంకొకసారి ఎక్కువ టైం ఇస్తే మళ్ళీ ఎక్కువ చెప్తాను. అందరూ ఓపికతో విన్నందుకు థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి ఏం చేస్తాం మనం ఖాళీ టైంలో? దేవునికి సమయాన్ని ఇవ్వాలి. రీల్స్ చూసే టైము వీటిలన్నిటిని తగ్గించేసేయాలి. మరి ఒక్కసారిగా వెళ్ళిపోండి అని నేను అన్ను. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఓకేనా? అర్థమైందా? ఓకే. అందరికి విన్నందుకు థ్యాంక్ యూ.